Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర తండేల్ రికార్డుల మొత్తం ముగిస్తుంది. డే 1 ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ ఓవరాల్ గా డే 1 మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో డే 2 డ్రాప్ అవుతుందనుకుంది ఈ ట్రేడ్. బట్ షాకింగ్లీ డే 2 డ్రాప్స్ నా కూడా అవి చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. డే 1 పడే ఎక్స్ట్రా షోల కలెక్షన్స్ ని తీసేసి చూస్తే ఎంతైతే వస్తుందో అంతకంటే ఎక్కువ నెంబర్ నే డే 2 పెట్టింది. దెబ్బకి అక్కినేని హీరోల కెరీర్ లోనే అన్ని నెంబర్స్ ని దాటేస్తూ టాప్ ప్లేస్ కి వెళ్ళింది తండేల్ ఫిల్మ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కినేని లెక్కలు మారబోతున్నాయి అన్నట్టు నిజంగానే అక్కినేని హీరోల కెరీర్ లో హైయెస్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా దాటేసింది ఈ ఫిల్మ్. అండ్ టైర్ 2 హీరోల పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా పెట్టింది. 2023లో దసరా 5.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డే 2 నెంబర్ 1 ఓపెనర్ గా ఉండగా దాన్ని లాస్ట్ ఇయర్ వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఫిల్మ్ మార్జిన్ తో బ్రేక్ చేస్తూ టాప్ ప్లేస్ కి వెళ్ళింది. అండ్ నిన్నటి వరకు టిల్లు స్క్వేర్ 7.3 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు తండేల్ 7.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చైతన్య ప్రైమ్ డేస్ ని గుర్తు చేసింది. అప్పట్లో మజిలీ లవ్ స్టోరీ లాంటి సినిమాలు టైర్ 2 హీరోల పరంగా డే 2 టాప్ నెంబర్ ని పెట్టాయి. మళ్ళీ ఇన్నాళ్ళకైతే ఆ ఫామ్ ని చూస్తున్నాం. కొన్ని ఏరియాలో డే 1 కంటే డే 2 బెటర్ గా పర్ఫార్మ్ చేయడం షాకింగ్ థింగ్. అలా అక్కినేని ఫ్యామిలీ షట్ డౌన్ లో ఉన్న ఈ టైంలో బిగ్ బ్రేక్ ఇస్తూ అక్కినేని ఫ్యామిలీకి అసలైన వారసుడని ప్రూవ్ చేసుకున్నాడు నాగ చైతన్య. సో లేట్ చేయకుండా ఈ మూవీ 2 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో ఈ మూవీ డే 1 కంటే డే 2 ఎక్కువ కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. బేసిక్ గా డే 1 కంటే డే 2 నైజాంలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఈ మూవీ ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. డే 1 3.2 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగా డే 2 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డే షేర్ 6.5 కోట్లు దాటింది. నైజాంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.5 కోట్లు కావడంతో మరో 4 కోట్లు కలెక్ట్ చేస్తే నైజాంలో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తోనే చాలా వరకు రికవర్ చేయబోతుంది ఈ ఫిల్మ్. మరి 15 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక సీడెడ్ విషయానికి వస్తే అక్కినేని వింటేజ్ ని గుర్తు చేస్తూ ఎక్సలెంట్ హోల్డ్ తో మైండ్ బ్లాక్ చేసింది. డే 2 సాలిడ్ గా హోల్డ్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. డే 1 కోటి 20 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 కోటి 12 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మైనర్ డ్రాప్స్ తో దుమ్ము లేపింది. దాంతో 2 డే షేర్ ఇక్కడ 2.3 కోట్లు దాటింది. సీరియల్ లో బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సేఫ్ గా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మరోసారి కోటి మార్క్ దాటిస్తూ మైండ్ బ్లాక్ చేసింది ఈ ఫిల్మ్. డే 1 కోటి 5 లక్షల వరకు కలెక్ట్ చేయగా డే 2 కోటి 2 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డే షేర్ ఇక్కడ 2 కోట్ల 7 లక్షల వరకు వెళ్ళింది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక 2 డేస్ కి గాను ఈస్ట్ లో 1,30 లక్షలు, వెస్ట్ లో 1 crore, గుంటూరులో 1,02 లక్షలు, కృష్ణలో 92 లక్షలు అండ్ నెల్లూరులో 62 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 16 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 26 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.5 కోట్లు కావడంతో మరో 11.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు గ్రోత్ చూపించే ఛాన్సెస్ ఉండడంతో ఒక 8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 3.5 కోట్లు మాత్రమే ఉంటుంది. చూడాలి మరి మూవీ ఎంతవరకు గ్రోత్ చూపిస్తుందో. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 1.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద 3.2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. అండ్ USA లో 500,000 మార్క్ ని దాటేస్తూ ఇప్పుడు 1 మిలియన్ వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. అలా తండేల్ మూవీ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 20.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 37 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు కావడంతో మరో 17.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. మరి చైతన్య కెరీర్ లో మొదటి 50 కోట్ల షేర్ మూవీ అవుతుందో లేదో, అక్కినేని ఫ్యామిలీ కెరీర్ లో 100 కోట్ల గ్రాస్ మూవీ అవుతుందో లేదో ఇంకో 2 డేస్ లోనే తెలిపోనుంది. చూడాలి మరి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తండేల్ 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.